రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరవుతారు. అయితే ఈ రోజు జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించనున్నారు. అలాగే జనాభా లెక్కల్లో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలుపబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఈ రోజు మోదీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతుంది. ఇప్పటికే కొద్ది ఈ సమావేశంలో ప్రారంభమైంది. మోదీ అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో పాటు ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం ముందస్తు షెడ్యూల్ కు సంబంధించి తన గృహప్రవేశం సంబంధించి షెడ్యూల్ ఖరారు కావడంతో ఈ సమావేశానికి హాజరు కాలేకపోయినట్టుగా ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. బీజేపీ పాలిత ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా మోదీ అధ్యక్షత ఈ సమావేశానికి జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి అంశంలో భారత సైనిక దళాలు కొట్లాడినటువంటి తీరుకు సంబంధించి ఇప్పటికీ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆమోదం తెలుపనున్నారు. అంతేకాకుండా కులగణన చేయనున్నటువంటి నేపథ్యంలో దేశంలో జనగణనతో పాటు కులగణన చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి తీర్మానం ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల ఆధ్వర్యంలో దీనికి ఆమోదం తెలుపనున్నారు. ఈ రెండింటి ఆమోదానికి సంబంధించినటువంటి ఆమోదం ఈ రోజు పూర్తి కానుంది. అంతేకాకుండా ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, బీజేపీ పాలిత ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అక్కడ జరిగేటువంటి పథకాలు, ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు ఈ సమావేశంలో పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఏ ప్రాంతాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఎక్కడ మంచి ఆదరణ లభిస్తుంది, ఎక్కడ గ్రాండ్ సక్సెస్ అయినాయో ఆ పథకాలను అక్కడ వివరించి ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా ఆ పథకాలను అమలు చేసే దిశలో ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రధాని ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన పథకాలకు సంబంధించి అంశాలను ఆ కూటమిలో వివరించనున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ చేపట్టగల కారణాలు, ఆపరేషన్ సింధూర్ పై, ఉగ్రవాదంపై మన దేశ తీరు ఈ సమావేశంలో ప్రధాని చర్చించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం 3వసారి. అయితే గత 16 తారీఖున మరొకసారి 3వసారి అధికారంలోకి రావడము, మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడం ఉన్న నేపథ్యంలో సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. దాదాపు 3 గంటల వరకు కూడా ఈ సమావేశము జరగనుంది. రాజశేఖర్, రైట్. అంటే సమావేశంలో ముఖ్యమంత్రి చాలా కీలకంగా పాల్గొనబోతున్నారు. అంటే ముఖ్యమంత్రులకు సంబంధించి కానీ డిప్యూటీ సీఎంలు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు సంబంధించి ఉగ్రదాడికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అక్కడ ఉగ్రమూలాలు ఉండటం, ఏపీలో అక్కడ చూసుకున్నట్లయితే విజయనగరం కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితి, అలాగే మిగతా రాష్ట్రాలకు కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాము. తాజాగా ఇక్కడ మనం స్లీపర్ సెల్స్ని పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏమైనా సూచనలు చేసే అవకాశం కనిపిస్తుందా? కోవిడ్ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి, అంశాలు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదు అని చెప్పేసి ఒకవైపు మన దేశం స్టేట్మెంట్ ఇస్తూనే ఉంది. కానీ సీజ్ ఫైర్ ఆపాలని చెప్పేసి ట్రంప్ నిర్ణయము, దాని తర్వాత సీజ్ ఫైర్ కి ఇరు దేశాలు కూడా ఒప్పుకున్నప్పటికీ కూడా పాక్ మరొకసారి వాళ్ళ యొక్క వక్రబుద్ధిని ప్రతిసారి ప్రదర్శిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఎప్పుడైనా ఇలాంటి చర్యలకైనా దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలనే అంశానికి సంబంధించి ఈ రోజు ఈ సమావేశంలో చర్చిస్తారు. ఖచ్చితంగా అంటే మరొకసారి ఉగ్రవాదులకు సంబంధించి ఎప్పటికైనా కూడా ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్రవాదాన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో భారత్ ముందుకెళ్తుందని చెప్పేసి ఇప్పటికీ పదే చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఒకవేళ ఎట్లాంటి దాడులు జరిగినా కూడా ఇప్పటికే అంటే పహల్గామ్ దాడికి సంబంధించి ప్రతిచర్య ఏంటి అనేది భారతదేశం ఇప్పటికే చూపించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క
ఆ హక్కు ఏంటి అంటే వాళ్ళు చేసినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా వివరిస్తున్న సందర్భం కూడా కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఎలాంటి దాడి ఎవరు చేసినా కూడా దానికి ప్రతిదాడి ఎలా ఉండాలి, అంటే ఎంత అలర్ట్ గా ఉండాలనే అంశాన్ని పైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కరోనాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అంటే మొదటి వేవ్ కి సంబంధించినప్పుడు కూడా మనము కొంత అంటే ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ సెకండ్ వేవ్ లోనే చాలా మంది ఇబ్బంది పడిన సందర్భం అయితే ఉంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వేవ్ కి సంబంధించి ఇప్పటికే దేశంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంతా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే అలర్ట్ అయి ఉంది. మనం చూసాము తెలంగాణలో కూడా ఇప్పటికే అంటే గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే కరోనా టైంలో గాంధీని స్పెషల్ వార్డ్ గా అంటే స్పెషల్ గా మనం గుర్తించాము. అయితే ఇప్పుడు కూడా కరోనా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గాంధీలో కూడా అన్ని అంటే బెడ్స్ కి సంబంధించి కావచ్చు ఇతర సపరేట్ వార్డ్స్ కూడా ఇప్పటికే ప్రిపేర్ చేసిన సందర్భం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే వర్షాకాల నేపథ్యంలో ఇప్పటికే సీజనల్ వ్యాధులు వెంటనే విజృంభిస్తాయి. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు ఎక్కువగా ఇవి అటాక్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కరోనాకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.